నమస్తే. మన తెలుగు ప్రజలకి చిన్న సొల్యూషన్ అండ్ నా యొక్క సలహా ఇస్తున్నాను. నా పేరు రఘురామ్ కుమార్ కే. స్పీడ్ పోస్ట్లో చూడండి, స్పీడ్ పోస్ట్లో మనకు వచ్చింది ఈ లెటరు. ఏంటా అని కంపెనీ లెటర్ ఏమన్నా అని ఓపెన్ చేశాను. చేసిన వెంటనే స్నాప్డీల్ కూపెన్ చూడండి, స్నాప్డీల్ కూపెన్ యువర్ విన్నర్ 9 lakhs కూపెన్ నాకు వచ్చింది. ఏంటి అని ఓపెన్ చేశాను. ఇది స్నాప్డీల్ నుంచి లెటర్ వచ్చింది. పొరపాటునికి ఇలాంటి క్యూఆర్ కోడ్స్కి ఏమన్నా స్కాన్ చేస్తే డబ్బులు పోతాయని నేను ఆల్రెడీ యూట్యూబ్లో అట్లా చూశాను. ఇది నా పేరు చూడండి ఎంత క్లారిటీగా మెన్షన్ చేశాడో. కె రఘురామ్ కుమార్, రాము, పెనగొండ. పిన్ కోడ్ నెంబరు, ఫోన్ నెంబర్తో సహా మెన్షన్ చేసి నాకు ఒక లెటర్ పంపించాడు. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. ఈ కాంటాక్ట్కి ఫోన్ చేసి ఈ కూపన్ వివరాలు చెప్తే ఏదో మోసమే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఓకే, దీని వచ్చిన 3 daysలో మళ్ళీ వేరే కూపన్ వచ్చింది. ఎలా అంటే షిఫ్ట్ కార్ విన్నర్. చూడండి, నేను దానికి రెస్పాన్సిబిలిటీ అవ్వలేదు. అవ్వకపోయిన 2 days 3 daysలో షిఫ్ట్ కార్ విన్నర్. చూడండి, షిఫ్ట్ కార్ విన్నర్. ఓకే, దీని నుంచి మళ్ళీ లెటరు, ఒక ఫోన్ నెంబర్, కాంటాక్ట్ ఫోన్ నెంబర్. వీడు ఎంత తెలివైన వాడంటే ఈ యొక్క అమెజాన్, స్నాప్డీల్, ఈ యొక్క ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా, లోగోలు మెన్షన్ చేశాడు. వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని వీడిచ్చే కాంటాక్ట్ నెంబర్కే కాంటాక్ట్ చేయమన్నాడు. ఇలాగా మా ఫ్రెండ్ ఒక అతను ఆల్రెడీ ఇలాగే కార్ వచ్చిందని చెప్పి ఒక 40,000 రూపాయలు ఆన్లైన్లో చేశాడు. నాకు తెలిసి ఈ మోసం, కానీ నాకు ఒక లెటర్ తర్వాత ఒక లెటర్ వస్తుంది. ఓకే, మీ అందరికి కూడా చెప్తున్నాను, ఇలాంటి లెటరు, ఇలాంటి కూపన్స్ వస్తుంటాయి. ఎవరు నమ్మకండి దయచేసి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఈగిన గబుక్కుని ఏమన్నా ప్రాబ్లం అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసారా, మీ అకౌంట్లో రూపాయి ఉన్నా సరే స్వాహా అయిపోతుంది. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి లెటర్స్ చాలామందికి వస్తున్నాయి. కొన్ని లక్షల మందికి పంపించారు.